సో ఏపీలో చాలా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. అంట్లో ఉన్న టాప్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అనేవి మనం లాస్ట్ ఇయర్ 2023 జాయినింగ్ అడ్మిషన్స్ ప్రకారం సార్ట్అవుట్ చేయడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికే వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏపీలో ఉన్న టాప్ ఉమెన్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో దట్ మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎవరైతే ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిఫర్ చేసే అమ్మాయిలు ఉంటారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ పనికొస్తుంది. సో మనము ఎక్సెల్ షీట్ యూజ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2023 అడ్మిషన్స్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ని బట్టి ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ర్యాంక్ ప్రకారం వాళ్ళకి ఆ బ్రాంచ్లో సీట్ వచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇన్స్టిట్యూషన్ కోడ్ అంటే కాలేజ్ కోడ్ ఉంటుందండి. ఆ కాలేజ్ కోడ్ BMLW. బట్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వచ్చి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. ఇది గవర్నమెంట్ కాలేజ్ అండ్ విశాఖపట్నం డిస్టిక్లో ఉంది. ప్లేస్ వచ్చి భీమునిపట్నం గర్ల్స్ కాలేజ్ 1984లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ పర్టికులర్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ CME అంటే కంప్యూటర్ బ్రాంచ్ అంటారండి. కంప్యూటర్ బ్రాంచ్ రావాలంటే లాస్ట్ ర్యాంక్ గర్ల్స్కి వచ్చి 7225, ఉమెన్స్ OC కేటగిరీ వాళ్ళకు ఉంది. సో ఇది టాప్ కాలేజ్, ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు లాస్ట్ ర్యాంక్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ప్రకారం ఇది టాప్ ఉమెన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 7200, 225 OC గర్ల్స్కి ఇక్కడ అడ్మిషన్ వచ్చింది కాబట్టి సో ఇదే టాప్ కాలేజ్. అండ్ దాని తర్వాత మనకి EC బ్రాంచ్లో 10,906 తోటి ఇదే కాలేజ్లో మనకి అడ్మిషన్ వచ్చింది. అండ్ KKDW, సో ఇది కాకినాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాకినాడ. EC బ్రాంచ్లో 11,672 తోటి ర్యాంక్ తోటి కూడా అమ్మాయిలకు అడ్మిషన్ వచ్చింది. అంటే ఇది సెకండ్ టాప్ బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అర్థం చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ శ్రీకాకుళం, సో ఇది 12,077 ర్యాంకు కంప్యూటర్ సైన్స్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ వచ్చింది. సో ఇది టాప్ థర్డ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. అండ్ శ్రీ పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్ ఇది తిరుపతిలో ఉంది. 12,859 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ECలో అమ్మాయిలకి అడ్మిషన్ వచ్చింది. కాబట్టి ఇది కూడా నెక్స్ట్ మనకి టాప్ పాలిటెక్నిక్ కాలేజ్, అంటే టాప్ 4 గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శ్రీ పద్మావతి, ఇది కూడా సేమ్ పాలిటెక్నిక్, కాకపోతే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 17,822 ర్యాంక్ తోటి అడ్మిషన్ వచ్చింది. అంటే ఇది టాప్ 4 అని చెప్పుకున్నాం కదా, ఈ టాప్ 4 కాలేజ్. KDPW కడప గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, సో ఇది మనకి 18,967 OC ఉమెన్స్కి ఇక్కడ అడ్మిషన్ వచ్చింది. అంటే ఇది టాప్ 6 గవర్నమెంట్ పాలిటెక్నిక్, కడప ఉమెన్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ టాప్ 6 అండి. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ EC బ్రాంచ్ ఉన్నాయి. అలాగే మనకి BMLW ఇది భీమునిపట్నం సివిల్ బ్రాంచ్, ఇక్కడ 28,722 వచ్చింది. మనకి ఆల్రెడీ పాలిటెక్నిక్ కాలేజ్ కవర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ HDPW హిందూపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, ఇది కూడా నెక్స్ట్ పాలిటెక్నిక్, అంటే ఇది 7th టాప్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. అండ్ 8th వచ్చి SUVR అండ్ SR గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. సో ఇది ఏటముక్కల మనకి ప్రకాశం డిస్టిక్లో ఉంది. ఇది టాప్ 8th గవర్నమెంట్ పాలిటెక్నిక్. అండ్ పలమనేరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ పలమనేరు, ఇక్కడ CCP బ్రాంచ్ ఉన్న వాళ్ళకి అడ్మిషన్ వచ్చింది. అంటే ఇది వాళ్ళు ప్రిఫర్ చేశారంటే ఇది ఆబ్వియస్గా మనకి మంచి పాలిటెక్నిక్ అని అర్థం చేసుకోవచ్చు. టాప్ 9th గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. అండ్ నెక్స్ట్ మనకి చూడండి తర్వాత వచ్చి మనకి WLNR గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. ఓకే, సో నెక్స్ట్ పలమనేరు తర్వాత మనకి NGW నందిగామ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ అండి. అండ్ నెక్స్ట్ KDPW ఇది ఆల్రెడీ మనకి అయిపోయింది. GNTW గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ గుంటూరు, సో ఇక్కడ AFT బ్రాంచ్ వాళ్ళకి 60,313 ర్యాంక్ వాళ్ళకి 60,313 ర్యాంక్ వాళ్ళకి వచ్చింది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. అంటే ఇది కూడా టాప్ గవర్నమెంట్ పాలిటెక్నికే. ఓకే, ఫర్ ఉమెన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ టాప్ ర్యాంక్ ఇక్కడ ఎక్కువ ఉంది, కానీ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాబట్టి టాప్ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఇది కూడా ఉంది. టాప్ 10th గవర్నమెంట్ పాలిటెక్నిక్ మనకి ఆల్రెడీ HDPW కవర్ అయిపోయింది. ఓకే, సో HDPW పాలిటెక్నిక్ కవర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పాలిటెక్నిక్ వచ్చి మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ శ్రీకాకుళం, ఇది కూడా అయిపోయిందండి. అండ్ KDPW ఇది కూడా అయిపోయింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నెల్లూరు, ఓకే ఇది మనకు కాలేదు ఇప్పటి వరకు. టాప్ 11th గవర్నమెంట్ పాలిటెక్నిక్ మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇక్కడ CME CCP బ్రాంచెస్ ఉన్నాయి, ఇది టాప్ 12th. ఓకే, పలమనేరు ఆల్రెడీ వచ్చేసింది. నెల్లూరు ఇది కూడా ఆల్రెడీ వచ్చింది. KKDW, సో ఇది కూడా మనకి కవర్ అయిపోయింది. BMLW భీమునిపట్నం పలమనేరు, GNTW ATHW అండ్ SP శ్రీ పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్ ఇది కూడా అయిపోయింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నెల్లూరు.
నందిగామ, ఇది నందిగామ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా మనకు ఆల్రెడీ కవర్ అయింది. అంటే ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ మొత్తం కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీకు ఒకసారి ఫిల్టర్ చేసి చూపిస్తాను, ఎన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. సో సిటీ చూస్తే సరిపోతుందండి. సో మనకి మొత్తంగా చూద్దాం. భీమునిపట్నం ఉంది, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఫర్ ఉమెన్స్ ఉన్నాయండి. వీటిలో మీరు ఉమెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రిఫర్ చేయండి అడ్మిషన్స్ కోసం. సో దట్ వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ అలాగే మంచి లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది 11 గవర్నమెంట్ పాలిటెక్నిక్, టోటల్గా 11 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఫర్ ఉమెన్ ఉన్నాయి. వీటిలో ఏ బ్రాంచ్ తీసుకున్నా మీకు బాగుంటుంది. మనం ఆల్రెడీ చూసుకున్నాం, ఇక్కడ టాప్ కూడా చూసుకోవచ్చు. టాప్ 20,000లో ఉన్న ర్యాంక్స్ చూసుకుంటే ఆ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిఫర్గా బెస్ట్ కాలేజెస్గా మనం ప్రిఫర్ చేయవచ్చు. ఓకే, టాప్ 25 తీసుకుందాం. 25,000 వరకు తీసుకుంటే 24,085. సో ఇక్కడ మనకి 8 గవర్నమెంట్ పాలిటెక్నిక్ చూసుకోవచ్చు, 8 వచ్చిందండి. అంటే 8 గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇక్కడ మనం చెప్పుకున్న 11 పాలిటెక్నిక్ కాలేజ్లో ఎక్కడ వచ్చినా కూడా మనకి ఉమెన్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ కాబట్టి వాటిని ప్రిఫర్ చేయడం మంచిది. బట్ మీరు కావాలనుకుంటే ఈ టాప్ 8లో చూసుకోండి. తర్వాత మిగతా వాటిలో కో ఎడ్యుకేషన్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజెస్ అయినా ప్రిఫర్ చేయండి. సో దట్ మీకు లైఫ్ బాగా ఉంటుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ క్యారియర్.